విహారయాత్రలో సంథింగ్ ఏదో జరగబోతుంది కదా. అసలు ఈ వీరాంజనేయులు విహారయాత్ర ఎలా సాగబోతుంది, ఆ విహారయాత్రలో ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం ఆగస్ట్ 4 చెప్పాలి. ఇక ఈటీవీ విన్ గురించి మాట్లాడితే బిజినెస్ గా కాకుండా బాధ్యతగా తీసుకొని కంటెంట్ ఆడియన్స్ ఇద్దాము అనుకున్న ప్రతి ఒక్కరూ సక్సెస్ బాగా తీసుకొని బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు దాని ఇంత బాధ నేను కూడా తట్టుకోలేకపోతున్నాను. మీ బేబీని వెతకడానికి మొత్తం అందరం ట్రై చేశాం, కానీ అండ్ ఇవాళ తమ టైంని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన అతిథుల్లో ఒకరు వినోద్ గారు. వినోద్ అనంతోజు మిడిల్ క్లాస్ మెలోడీస్ మనం చూసాము ఆయన దర్శకత్వంలో. వారిని వెతుకు రాసులు స్వాగతం పలుకు. నరేష్ గారిని వెతుకు రాసులు స్వాగతం పలుకున్నాము. నరేష్ విజయ్ కృష్ణ గారు ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ పవిత్ర లోకేష్ గారిని వెతుకు రాసులుగా స్వాగతం పలుకుతున్నాము. గోవా జాగ్రత్త మధ్యలో అదే కంటే సో 1 ఫోటో ఆఫ్ ఓన్లీ యాక్టర్స్ అంట. బ్యాలెన్స్ చేయండి అమ్మా యాక్టర్స్. ఇద్దరు ఒకరు ఇద్దరు రండి. బేబీ ఎక్కడుందో తెలిస్తే కదా తీసుకెళ్ళడానికి. ఛానల్స్ అండి ఒకసారి. అందరికీ నమస్కారం. నా పేరు తరుణ. కానీ క్యారెక్టర్ నేమ్ ఐశ్వర్య కదా. ఆయన అది పెట్టే పిలవమంటున్నారు డైరెక్టర్ గారు. అలానే పిలవండి, అలానే గుర్తుండిపోతాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ అనురాగ్ ఫర్ గివింగ్ దిస్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఐ కాంట్ థ్యాంక్ ఎనఫ్ అవర్ ప్రొడ్యూసర్స్ అండ్ అనురాగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాగ్ థ్యాంక్ యూ, యువర్ స్వీటెస్ట్. I hope you love the movie. August 14th తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తరుణ. థ్యాంక్ యూ ఐశ్వర్య. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అండ్ నాకు ఆర్టిస్టులకి నన్ను ఇంత బాగా నేను చేయగలిగినందుకు నాకు ఒక్క నిమిషం కొంచెం మైక్ దగ్గర పెట్టుకోరా. నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు కొంచెం అయ్యో అని మాట్లాడదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ మూవీ చూసి మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కాలేజ్లో ఎంతమంది పాడుంటారు ప్రియా ప్రియతమ, ఇంకా చాలా ఉన్నాయి ప్రియ మీద. అమ్మో పాడితే కేసెస్ వస్తారేమో. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మా ముఖ్య అతిథులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎప్పుడైతే చెప్తూ ఉంటానో కొత్త సినిమాలకి, చిన్న సినిమాలకి మీ అందరి సపోర్ట్ చాలా ముఖ్యం. సో ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. 14th ఆగస్ట్ మా మూవీ రిలీజ్ అవుతుంది.
నేను ట్రైలర్ రోజు అందరికీ మళ్ళీ ఇంకా థ్యాంక్ యూ చెప్తా. సో థ్యాంక్ యూ. కొంచెం నమ్మకం ఉందిరా. అవునా? చూద్దాం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా ఫస్ట్ శ్రీ 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 రామోజీరావు గారికి నా పాదాభివందనాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన అందరి ఇళ్లలో ఆయన తెలియకుండానే ఒక పార్ట్ అయ్యారు. పొద్దున లేస్తే ఈనాడు న్యూస్ పేపర్, మధ్యాహ్నం మంచి ముద్దపప్పులో ప్రియా పికిల్స్ ఆవకాయ, సాయంత్రం కాలక్షేపానికి సీరియల్స్, రాత్రి పడుకునే ముందు న్యూస్, మళ్ళీ సండే రాగానే ఈనాడు మ్యాగజైన్ ఓపెన్ చేస్తే వంటకాలు, అందులో పద వినోదాలు. సో అలా తరతరాలుగా ఆయన తెలియకుండానే హీ వాజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్. సో ఇట్ వాస్ వెరీ కొంచెం ఇట్ వాజ్ రియలీ ఏమంటారు, ఇట్ వాజ్ పెయిన్ఫుల్ this year to see that news, but he'll be there with us, and I wish he was there to watch this wonderful film which వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ దీంట్లో జరిగినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నా వన్ ఆఫ్ ద లీడ్గా చేస్తున్న మూవీస్ is under his banner. So I'm really happy being part of ETV Win, and of course Dream Farmers, Sudhir garu, Bapined garu, for giving me this splendid opportunity. సో సినిమా విషయానికి వస్తే డెఫినెట్లీ చెప్పాలని కాదు, బట్ మీరు ఎప్పుడైనా ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ తెలుగు సినిమాలో చూసారా? సో మోస్ట్లీ కాదు, చూసుండరు. సో దిస్ ద ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ ఆన్ ఏ రోడ్ ట్రిప్ ఫిలిం చూడబోతున్నారు. రోడ్ ట్రిప్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. అండ్ మీ అందరినీ 2.5 ఎంతసేపు 2 hours 10 minutes కదా, 2 hours 10 minutes మీరు వీళ్ళతో ట్రావెల్ చేస్తారు ఫ్రమ్ వైజాగ్ టు గోవా. మధ్యలో చాలా ప్లేసెస్ వస్తాయి. సో ఎమోషన్స్ అన్నిటితో మీరు కనెక్ట్ అవుతారని చాలా గట్టిగా నమ్ముతున్నాము మేమందరం కలిసి. 4 months షూట్ చేసామండి ఇది, అండ్ థ్యాంక్ఫుల్లీ చాలా ఫాస్ట్గా రిలీజ్ అయిపోతుంది. యూజువల్గా అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని టెన్షన్ పడుతుంటాం, కానీ ఇది టక్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్ ఫర్ స్పీడింగ్ అప్ దిస్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు మై క్యారెక్టర్, సో నా పేరు కూడా వీరాంజనేయులు అండి. సో మా తాత తెలుసు కదా, బ్రెమ్మి గాడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన పేరు షేర్ చేసుకోవడం కూడా ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో బేసికలీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. నేను మీకు తెలిసే ఉంటుంది, నేను ఫస్ట్ మరడేష్ బాబు గారు సినిమా బండిలో చేశాను. మై సెకండ్ మూవీ వాస్ కీడాకోలా. అందులో బ్రహ్మానందం సార్తో ఫుల్ లెంగ్త్గా చేశాను. సో అప్పుడు ఒక చిన్న వెలితి ఉండిపోయింది, ఆయన మనవాడిగా చేయలేదని. నా ఫ్రెండ్ తాతగా చేశారు ఆయన. సో ఆయన మనవాడిగా చేయాలని చాలా ఉండింది అనమాట. సో నేను సార్తో అన్నా, సార్ అంటే అందులో ఒక ఎమోషనల్ సీన్ ఉంది, అది చూసి నాకు చాలా ఏర్చేసింది అనమాట. సార్ మీతో ఒకసారన్నా ఒక డైరెక్ట్ రిలేషన్షిప్తో ఒక మూవీ వస్తే బాగుంటుంది అని ఆయనతో ఎక్స్ప్రెస్ చేస్తే ఆయన ఇట్లా తిరిగి ట్రై చేయి అన్నాడు అనమాట. సో కట్ చేస్తే నేను ఇవాళ ఆయన మనవాడిగా, ఆయన సేమ్ పేరు తో ఈ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ ఈవెన్ విత్ మా నవరస రాయ నరేష్ గారు ఆల్సో. నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నా పాత ఇంటర్వ్యూస్ చూసుకోవచ్చు మీరు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అడిగితే నేను నరేష్ గారి పేరు చెప్పేవాడిని. సో ఆయన చేసిన జంబలకిడి పంబ కానీ, చిత్రం బళారి చిత్రం కానీ, నాకు అన్ని డైలాగ్స్ మొత్తం వర్డ్ టు వర్డ్ తెలుసు. యాక్టింగ్ కూడా చేయగలను, ఇక్కడ చేస్తే బాగోదు కాబట్టి నేను చేయట్లేదు. సో అంత ఫేవరెట్ యాక్టర్ తో నేను మొత్తం ఫుల్ లెంగ్త్ ఒక తండ్రి కొడుకులుగా మేము మొత్తం ట్రావెల్ అవుతూ ఉంటాం. విత్ చాలా ఎమోషన్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఐమ్ రియలీ బ్లెస్డ్. నా ఫేవరెట్ యాక్టర్స్ ఒకటేసారి పనిచేస్తున్నాను. అండ్ శ్రీలక్ష్మి గారు, సో ఆవిడతో వర్కింగ్ వాజ్ ఆల్సో అమేజింగ్. అసలు చిన్నప్పుడు సేమ్ ఇలానే శుభలగ్నం కానీ, మావి చిగురు కానీ, జంబలకెట్ పంబలో కానీ ఆవిడని చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటిది డైరెక్ట్ గా. అండ్ ఇందులో నేను ఫేవరెట్, నువ్వు ఫేవరెట్ కాదు, ఓకే. సో నేను ఫేవరెట్ మనవాడిని అనమాట. సో మా ఇద్దరు కూడా చాలా మంచి సీన్స్ ఉంటాయి. సో ఇది ఒక చిన్న, మీరు ఒకసారి యాక్చువల్లీ చూస్తే వీళ్ళందరూ జంధ్యాల గారితో పనిచేసిన యాక్టర్స్ అండి. నరేష్ గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, శ్రీలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ చేసిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ జంధ్యాల గారు అనమాట. సో వాళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ ఇందులో పనిచేయడం, అలాంటి సెట్ లో నేను పనిచేయడం అనేది నాకు ఆల్మోస్ట్ ఒక మినీ జంధ్యాల గారి మూవీ సెట్ లో పనిచేస్తున్న
ఆ ఫీలింగ్, ఆ అదృష్టం నేను మాటల్లో చెప్పలేను అనమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ మెమరీ. సో ఆన్ దట్ నోట్, ఇంకా వీళ్ళందరికీ కాంపెన్సేట్ చేయాలి కదా, ఒక్కొక్క నిమిషం 6 నిమిషం మాట్లాడితే. సో వీళ్ళకి కూడా పే చేశాం కదా, సో అందుకని. సో బట్ ఎనీవేస్, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్స్ అలాట్. ప్లీజ్ ఎంకరేజ్ అవర్ ఫిలిం అండ్ ఐఎమ్ షూర్ మీరు మీ పిల్లల్ని, మీ పెద్దవాళ్ళని, మీ పక్కింటి వాళ్ళని అందరినీ తీసుకెళ్తారని నాకు మా గట్టి నమ్మకం. ప్లీజ్ ఎంకరేజెస్. థ్యాంక్స్ లాట్. 2020 కోవిడ్ టైంలో ఒక పాజిటివ్ సినిమా ఒకటి రాసుకోవాలి అన్న థాట్ తోటి స్టార్ట్ అయింది. అది 2024 ఆగస్ట్ 14కి మీ ముందరికి వస్తుంది. ఈ 4 ఏళ్ళు ఈ క్యారెక్టర్స్ తోటి, కథతోటి ట్రావెల్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను, 4 కాలాల పాటు గుర్తుండే సినిమా అవుతుంది. ఇది పొగర్తో చెప్పట్లేదు, ప్రేమతో చెప్తున్నాను. దిస్ ఫిల్మ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్. Love from my family, love from my friends who are sitting there, everyone, and love from this team, love from ETV Win, love from my production house. ప్రతి ఒక్కరు బియాండ్ దేర్ వే వెళ్ళి ఈ సినిమాకి నాకు సపోర్ట్ చేశారు. ఐ కెన్ జస్ట్ బీ గ్రేట్ఫుల్ టు యూనివర్స్ అండ్ టు దెమ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. It's been a great experience working with you, man, because ఫస్ట్ టైం డైరెక్టర్ అండి, ఇంత మంచి కాస్ట్, ఇంత పెద్ద కాస్ట్, ఆన్సంబుల్ కాస్ట్తో ఇన్ని లొకేషన్స్లో, మోర్ దాన్ ఆల్మోస్ట్ 10 లొకేషన్స్ ఉంటాయి ప్లేసెస్తో సహా. అన్ని లొకేషన్స్ పెట్టుకొని కూడా 1 డే కూడా ఎక్స్ట్రా డే కాకుండా షూట్ చేశాడు, ఆన్ టైమ్, ఇన్ క్వాలిటీ. దాన్ని బట్టి చెప్పొచ్చు ఎలాంటి డైరెక్టర్ అవబోతున్నారని. సో కంగ్రాచులేషన్స్ అనురాగ్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ అగైన్, ఎస్పెషలీ ఇందాక రాఘమయూర్ గారు చెప్పినట్టు రామోజీరావు గారు చూస్తుంటే చాలా బాగుండే సినిమా, తప్పకుండా అనుకునేవారు అరే ఆర్ లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పి. సో దిస్ ఫిలిం డెఫినెట్గా ఆయనకు ఖచ్చితంగా ఎక్కడున్నా ఆయన అది చూస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే బాపిరెడ్డి గారికి, అందరికీ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం మెయిన్గా సుధీర్ గారు ఫ్రమ్ డ్రీమ్ ఫార్మర్స్. ఆయనతో ఒక ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఇలాంటి ఒక ఫ్యామిలీ అందరూ ప్రశాంతంగా చూసి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పే కథ కావాలంటే ఇమీడియట్గా పంపించారు. సో ఫ్రమ్ దేర్ ఇట్స్ బీన్ 1 year జర్నీ. సో థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ మ్యామ్, ప్రియదర్శిని మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రియా గారు థ్యాంక్ యూ, ఐశ్వర్య థ్యాంక్ యూ, అండ్ ఆల్ ఆఫ్ యూ. వస్తున్నా హీరోస్ లాస్ట్లో రావాలి కదా ఒక టెంప్లెట్. సో థ్యాంక్ యూ ఆల్ గెస్ట్, ప్రవీణ్ గారు, వినోద్ గారు, అండ్ ఎవ్రీవన్. అంకుర్ థ్యాంక్ యూ. అరవింద్ ద ఆర్ట్ డైరెక్టర్, ఫెంటాస్టిక్ టెక్నీషియన్, యూ విల్ సీ దట్ వర్క్ ఆన్ స్క్రీన్. ఇవాళ రాలేదు. కమింగ్ టు రాఘమయూర్, మరిదేశ్ బాబు. ఒక మరిదేశ్ బాబు ఎలా ఉన్నారో ఒక వీరు అలా అవ్వబోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పింది అస్సలు కాదండి. చూసిన తర్వాత డెఫినెట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, మంచి సినిమా తీశారని. అండ్ దెన్ సార్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఈ సంవత్సరంతో 50 ఏళ్ళు నటుడిగా పూర్తి చేసుకోబోతున్న యంగెస్ట్ డైనమిక్ అండ్ ద ఫైర్ నరేష్ గారు. సో ఈ సినిమాలో చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకొని సినిమా అయిన తర్వాత వాళ్ళ నాన్నకి థ్యాంక్స్ చెప్పేలా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన యాక్టింగ్ చేశారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ అడిషన్ టు దిస్ ప్రాజెక్ట్ చేంజ్ ద ఎంటైర్ డైనమిక్స్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరువేరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ మీడియా. మళ్ళీ థ్యాంక్ యూ. సో యాజ్ యూజువల్ టెన్షన్లో మర్చిపోయాను. చాలామంది అంటున్నారు ఒక మలయాళం సినిమాకి రీమేకా, ఒక ఇంగ్లీష్ సినిమాకి రీమేక్ అని. రీమేక్ కాదు, ఫ్రీమేక్ కాదు, ఇన్స్పిరేషన్ కాదండి, ఒరిజినల్ ఫిలిం. అండ్ ఈటీవీ విన్ ఒరిజినల్ లాగా, అండ్ ఒరిజినల్ ఫ్రమ్ అనురాగ్. ఇట్స్ అన్ ఒరిజినల్ స్క్రిప్ట్ రైట్ ఫ్రమ్ ఎవ్రీ సీన్. ఏ సీన్కి రిఫరెన్స్ ఉండదు, ఏమి ఉండదు. ఇంకా ప్రౌడ్గా చెప్తున్నాను, ఈ సినిమా తర్వాత దీని మీద రిఫరెన్స్లు వస్తాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవ్వడం, వాళ్ళని ఒప్పుకోవడం అన్నది చాలా చాలా ఆనెస్ట్గా అనిపించింది. అయినా మీరు ఇవ్వడం కూడా వాళ్ళ సపోర్ట్ అండి. డెఫినెట్లీ ఇట్స్ బిగ్ సపోర్ట్ ఫర్ దెమ్. లైక్ మీరు ఉండడం ఈ సినిమాలో వాళ్ళకి చాలా ప్లస్. అండ్ యా, డెఫినెట్లీ ఇట్స్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి సినిమాలో. 14th గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సినిమా చూశాను ఆల్రెడీ. ప్రవీణ్ ఏదైతే ఎక్సైట్ అయ్యాడో, నేను సినిమా చూసాక నాకు ఎక్సైట్మెంట్ కలిగింది. నిజంగా చెప్తున్నాను, ఏదో టీజర్ చాలా బాగుంది, సినిమాలో ఏదో ఉండబోతుంది కదా, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సినిమా నిజంగా అందరికీ నచ్చే సినిమా అండి. నేను చూసినంతసేపు నవ్వుకుంటూ ఉన్నాను, మధ్యలో దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాను. సో ఆల్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్. సినిమా అంతా అయ్యాక మళ్ళీ ఒకసారి సినిమా అంతా చూడాలన్నంత కోరిక కలిగింది. అనురాగ్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్. నాకు అనురాగ్ 2019 నుంచే మనం ఎప్పటి నుంచో పరిచయము. ఈ కథతో తను ట్రావెల్ అవుతున్నప్పటి నుంచి నేను క్లోజ్గా వాచ్ చేస్తున్నాను.
ఎక్కడ చిన్న కాంప్రమైజ్ కూడా అవ్వకుండా చివరిదాకా తీసుకొచ్చాడు. అండ్ ఫైనల్లీ ప్రొడక్ట్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. అండ్ ఒక చిన్న రోల్‌లో నాకు చిన్న యాక్టింగ్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను చూసాడు నాలో యాక్టర్ ఉన్నాడని. అండ్ నాకు లక్కీగా అది నరేష్ గారితో పాటు ఒక చిన్న రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఇక్కడ స్పెషల్‌గా ఈటీవీ విన్ గురించి చెప్పాలి ఒకసారి. మేము రకరకాల ప్రాజెక్ట్స్ గురించి కొలాబరేట్ అవుదామని కలిసినప్పుడు, ఈ నితిన్‌ని కలిసినప్పుడు నేను ఒక చాలా క్లియర్ డిఫరెన్స్ చూసానండి మిగతా ప్లాట్‌ఫామ్స్‌కి, ఈటీవీకి. మిగతా ప్లాట్‌ఫామ్స్ ఎంత కాదన్నా కొంచెం ఇది ఎంత ఎక్కువ దూరం వెళ్తుంది, ఎంత వైరల్ అవుతది, ఎంత రీచ్ అవుతది అనే ఇంటెన్షన్ కనపడతది. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈటీవీ దగ్గర నితిన్ నాకు ఇచ్చిన ఒకటే ఇన్పుట్ ఏంటంటే, ఆ రీచ్ అవన్నీ పక్కన పెట్టండి. నాకు ఫ్యామిలీ హోల్ హార్టెడ్‌గా ఇంట్లో కూర్చొని పిల్లలతో సహా చూసే టైప్ కంటెంట్ ఎక్కువ కావాలి మాకన్నారు. అది నాకు చాలా బాగా అనిపించింది. సో దట్ ఆనెస్టీ అది చాలా అవసరం. అండ్ నితిన్ అండ్ సాయి గారు, ఈటీవీ విన్ హ్యాస్ అ విన్నర్ ఇన్ హ్యాండ్. ఇది ఆల్రెడీ ఇట్స్ అ విన్నర్ ఇది సినిమా. చాలా బాగుంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. అండ్ ఎవ్రీబడి అందరూ చాలా బాగా చేశారు. రాఘమయ్య, ప్రియా, నరేష్ గురించి నేను చెప్పేదేం లేదు. సో అందరూ బాగా చేశారు. కంగ్రాట్స్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. ఆగస్ట్ 14 తప్పకుండా చూడండి. ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చూపించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వినోద్ గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో చాలామంది ఫ్రెండ్స్ పనిచేశారు. ప్రియా, రాఘమయూర్, నరేష్, హరిశంకర్ అండ్ వీళ్ళతో పాటు ఈ సినిమా కథ నాకు తెలుసు. ఈ కథ కంటే ముందు చాలా సంవత్సరాల పాటు మెట్రో కేవ్స్ అందులో అనురాగ్ తెలుసు. సో ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అనుకునేవాడిని. సో ఆగస్ట్ 15 నీకు కూడా స్వాతంత్రం. సో 14 అర్ధరాత్రి స్వాతంత్రం. సో కథ తెలుసు నాకు. కొన్ని సినిమాలు మనం బోర్ కొట్టినప్పుడో లేకపోతే ఫ్యామిలీ అందరూ పండగలకో సరదాగా కలిసినప్పుడు రిపీటెడ్గా చూస్తూ ఉంటాం సెలెక్ట్ చేసుకొని. సో అలాంటి సినిమాల్లో ఒకటి అవ్వబోతోంది వీరాంజనేయులు విహారయాత్ర. సో చాలా అంటే ఇందాక చెప్పాడు ప్రేమతో రాసుకున్నానని, మీకు అది ఎవ్రీ ఫ్రేమ్లో కనబడుతుంది. అండ్ టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది, విజువల్స్ కానీ సౌండ్ కానీ. సో విన్ గురించి చెప్పాల్సిందే ఉంది. ఈ మధ్య కాలంలో నేను రిపీటెడ్గా ఎక్కువసార్లు చూసింది 90s. సో అవి ఎక్కడొచ్చినా కూడా తెలియకుండానే మొహం మీద ఒక నవ్వు వస్తుంది, ఒక ఆనందం వస్తుంది. సో వీళ్ళు ఎంత క్యూరేట్ చేసి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారనేది నేను వింటూ ఉంటాను రెగ్యులర్గా. సో ఈ సినిమా ఇంకా డెఫినెట్గా నరేష్ గారు వీళ్ళందరి గురించి చెప్పాల్సిందే ఉంది, శ్రీలక్ష్మి గారు. సో ఒక మంచి సినిమా, మీరు రిపీటెడ్గా చూడబోయే సినిమా ఆగస్ట్ 13th నైట్ రాబోతుంది. సో పెద్ద సేమ్ 90s కంటే ఎక్కువ రీచ్ అవ్వాలి, ఈటీవీకి బాగా సబ్స్క్రైబర్స్ పెరగాలి, కొత్త సినిమాలు సిరీస్లు రావాలి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తిరువీర్. నేను ఇంకా టీజర్ చూడలేదు. బట్ స్టిల్ నాకు ఫస్ట్ నుంచి నితిన్ గారు కానీ సాయికృష్ణ గారు కానీ ఈ కంటెంట్ గురించి వాళ్ళు ఎక్సైట్ అవుతూ చెప్పే విధానం చూసి ఎప్పుడు ప్రీమియర్ చేస్తారా, ఎప్పుడు రిలీజ్ అవుతా, ఎప్పుడెప్పుడు చూద్దామని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నరేష్ గారు, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. మీ కంటెంట్ వస్తుంది అని అంటే అందులోనూ ఫ్రీగా వస్తుందంటే ఇంకా హ్యాపీగా చూసేస్తాము. అండ్ రాఘమయూర్, సో సినిమా సినిమా చూసినప్పుడు వికాస్ కానీ రాఘమయూర్ కానీ అసలు చాలా బాగా నచ్చేసారు ఇద్దరు. సో ఇప్పటిదాకా వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. డెఫినెట్గా ఫ్యూచర్లో వర్క్ చేస్తాము మనం. ఐ విల్ బీ వెయిటింగ్. అండ్ ప్రియా, మా ముఖచిత్రం అనే సినిమా కానీ బాగా ఆడి కొంచెం రీచ్ వచ్చుంటే తను ఎంత మంచి యాక్టరో చాలామందికి ఈ పాటికి తెలిసి ఉండేది. సో ఈ కంటెంట్తో డెఫినెట్గా అందరికీ తెలుస్తుంది అని ఇంకా అనుకుంటున్నాను. కమింగ్ టు ఈటీవీ టీమ్, నితిన్ గారు, సాయికృష్ణ గారు, ఆల్రెడీ ఇప్పుడు మేము ఆల్ ఇండియా ర్యాంకర్స్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాము. ఈ 4 months ఆఫ్ జర్నీ దాంట్లో వీళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటనంటే, మన కంటెంట్ గురించి మనకన్నా వాళ్ళు ఎక్కువ ఎక్సైట్ అవుతూ ఉంటారు. మన కంటెంట్ని మనకన్నా వాళ్ళు ఎక్కువ నమ్ముతారు. సో ఇలాగ ఫేసెస్ నమ్ముకుందాము, వీళ్ళని పెడితే ఇన్ని వ్యూస్ వస్తాయి, ఇలా పబ్లిసిటీ అవుతుందని అలా ఆలోచించకుండా సుహృద్ కానీ, కిషోర్ కానీ, నితిన్ గారు కానీ, సాయికృష్ణ గారు కానీ వీళ్ళందరిది ఎట్లా ఉంటుంది అని అంటే,
అర్జెంట్గా కంటెంట్ నమ్ముకుందాం. 90s అన్నది దానికి నిదర్శనం అదే. దాని వచ్చిన సక్సెస్ కానీ ఈటీవీకి ఏ లెవెల్ ఆఫ్ సక్సెస్ తెచ్చింది అందరికీ తెలుసు. సో అలాగే ఈ కంటెంట్ కూడా చేస్తున్నారు. మిగతా ఓటీటీస్ లాగా ఒకటి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, మిగతా ఓటీటీస్ లాగా వీళ్ళు కంటెంట్ చేసేటప్పుడు ముద్దుల్ని నమ్ముకోకుండా ముద్దుగా ఉండే కంటెంట్ నమ్ముతున్నారు. డెఫినెట్గా ఫ్యామిలీస్కి మంచి రీచ్ అయ్యే ఓటీటీ ఈటీవీ వినోద్ ఈ సినిమాతో గట్టిగా ఇంకా ఫ్యామిలీస్లోకి వెళ్తుంది అని కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అందరి టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. స్టేజ్ మీద ఉన్న ద హోల్ టీమ్ అందరికీ నమస్కారం. యాక్చువల్లీ బిఫోర్ ఐ సే ఎనీథింగ్, నేను శ్రీ రామోజీ రావుని ఐ వాంట్ టు రిమెంబర్ హిమ్ ఫర్ ఫ్యూ మినిట్స్ బికాస్ ఈటీవీ అనేది స్టార్ట్ అయింది. నేను అప్పుడు కన్నడలో చాలా బిజీగా ఉన్నాను, చాలా మూవీస్ చేశాను, చాలా మూవీస్ హిట్ అయినాయి. కానీ సీరియల్స్ వచ్చింది ఈటీవీలో ఫస్ట్. చాలా సీరియల్స్ చేశాను. అప్పుడు అక్కడ టాక్ ఏంటంటే, ఇక్కడ ఒక ఫిల్మ్ సిటీ చేశారు, చాలా బాగుంది, అక్కడ సెట్స్లు ఉన్నాయి, అది చూడాల్సిందే అని ఆల్ ది యాక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్, ఆల్ ది డైరెక్టర్స్ యూస్ టు టాక్ అబౌట్ ఇట్. సో ఎప్పుడు నాకు ఒక సీరియల్ ఇక్కడ షూటింగ్ వస్తే చాలా హ్యాపీగా వచ్చి చూశాను. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ఆయన ఎలా చేశారంటే, స్టూడియోస్ని పబ్లిక్ కనాట్ సీ ద స్టూడియోస్, కానీ ఇక్కడ పబ్లిక్ కూడా అలౌ చేసి ఆ స్టూడియోస్ని ఎంత బాగా చేశారు. సో పీపుల్ ఆర్ సో క్లోజ్ టు అస్. హీ మేడ్ ఇట్ దట్ వే. దో దే కెనాట్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, స్టిల్ దే కెన్ సీ ద స్టూడియో. సచ్ అ బ్యూటిఫుల్ స్టూడియో. ఎవరైనా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ హైదరాబాద్కి వస్తే ఐ వాంట్ టు సీ రామోజీ ఫిల్మ్ సిటీ అంటారు. అలా చేసి పెట్టారు. అంటే వెన్ వీ గో టు ఢిల్లీ వీ వాంట్ టు సీ దిస్ ఏదైనా మాన్యుమెంట్స్ చూడాలనుకుంటారు కదా, అలా హైదరాబాద్కి వస్తే రామోజీ ఫిల్మ్ సిటీ చూడాలనుకుంటారు. అంత ఒక పెద్ద ఒక మాన్యుమెంట్ చేసి వెళ్ళిపోయారు. అదొకటే కాదు, హీ హెస్ డన్ సచ్ వండర్ఫుల్ థింగ్స్. ఐ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ఈటీవీ ఫర్ లాంగ్. అసోసియేషన్ ఇస్ వెరీ లాంగ్. కన్నడ ఒక ఈటీవీ సీరియల్ చేస్తే నేను అది 5 years ఇట్ వెంట్ ఆన్. అండ్ అది 5 yearsలో ఇట్ వాజ్ ది ఆన్ టాప్ serial. From then, ETV has given wonderful projects, ante high class projects, which will be second thought undadu public ki, that edaina chudocha leda ala thought e undadu. So people will surely watch it. Alanti content ETV is giving. So we have to be thankful that inka after such a long journey, inka they maintain the same ఏమంటారు quality, the standards, and the way they take care of the actors and the technicians, everything remains the same. A big applause to Ramoji Rao garu and the whole team, the next generation which has taken over it, whoever it is. So thank you very much. I feel very proud that ETV Win app, correct way cheptunana? Yeah, ETV Win app కోసం ఈరోజు దే హ్యావ్ మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఆ ఫిల్మ్ టీజర్ లాంచ్కి నన్ను దే హ్యావ్ ఇన్వైటెడ్ మీ అండ్ ఐ హ్యావ్ లాంచ్ దిస్ టీజర్. సో నరేష్ గారు వాజ్ ఇన్ ద టీజర్ క్రైంగ్, బేబీ ఎక్కడ బేబీ ఎక్కడ అని. ఈరోజు నేను వెతికి తీసుకొచ్చానండి బేబీని. ఐవ్ గాట్ ఇట్. సో ఇంకా మీ బాధ్యత. ఇంకా మళ్ళీ ఆ బేబీ ఎక్కడైనా వెళ్ళిపోతే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో బేబీ అయితే వచ్చింది. సో అందరూ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా నరేష్ గారి గురించి చెప్పాలంటే, సో అండ్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు, హీఈస్ ద వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. ఫస్ట్ టైం ఒప్పుకున్నారంటే అక్కడ వెంటనే పంచి చూడాలి అసలు. సో ఎనీ క్యారెక్టర్ అండి, నేను ఎందుకంటే చూస్తుంటాను ఆయన చేసే హోంవర్క్. ఎనీ క్యారెక్టర్ కమ్స్ టు హిమ్, హీ వర్క్స్ లైక్ అ స్మాల్ చైల్డ్. దాన్ని చదివి దాన్ని ఎలా చేయాలని దానికి
మేకప్ ఎలా చేసుకోవాలని, దానికి మేకోవర్ ఎలా చేసుకోవాలని ఆయన చేసే హోంవర్క్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. తర్వాత అది చేసిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్‌కి అంత ఆయన జీవిస్తాడు. సో, ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ డే నుంచి ఇది హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్క్రిప్ట్. హీ టోల్డ్ మీ దట్ వెరీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఆన్ a family journey is going to happen, and he was very excited about it. And I feel the teasers చూస్తే అలాగే వచ్చింది అని నేను అనుకుంటాను. He must have really enjoyed, and every time whenever he came back from Goa also he told me he enjoyed all his shoot and all that. Anurag garu, all the very best for you for your debut venture. And yeah, sorry I don't remember all the names, but to everybody, all of you, the DOP and the editor, everybody. So thank you, Andy. Thank you for inviting me, and I hope the baby is safe. Take care. పవిత్ర గారు మాకు వచ్చి ఈ యొక్క టీజర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు. Thank you నేను so చాలా much. భయపడ్డాను. ఆమె ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, కర్ణాటక వెళ్ళి తెలుగులో మాట్లాడుతుంది. అది ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడ తెలుగులో మాట్లాడింది, కాబట్టి ధన్యవాదాలు. Thank you. రెండోది బేబీ అనేది యాక్చువల్గా ట్రూత్ నాకే తెలుసు ఎక్కడుందని. నేను వెతికి వెతికి వెళ్తుంటే బెంగళూరు హైవేలో ఒక దాబాలో కనపడిందండి. లోపల కూర్చుని ఆమె రాగి ముద్ద కోడి కూర్చు తింటుంది, ఈమె తీసుకెళ్తుంది అది. సో The car is eating పట్టుకొని that. కొంచెం మత్తు మంది పెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. ఎవరికి చెప్పొద్దు సారీ అని చెప్తే చాలా గౌరవంగా తీసుకొచ్చి వాళ్ళ చాలా వెల్ మెయింటైన్డ్ బేబీ అండి. చాలా బాగుంది డ్రైవ్ చేయడానికి. వెరీ గుడ్ కార్. ఐ ఎంజాయ్డ్. వెరీ నైస్. రైట్, థ్యాంక్ యూ. సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద మీడియా హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ పవిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. ఇప్పుడు ఈ ఆఖరిలో మాట్లాడేది ఏంటంటే, అప్పట్లో నాటకాల్లో రాత్రి 1 కృష్ణుడు, రాత్రి 2 గంటలకు 3 కృష్ణుడు, 5 గంటలకు 5 కృష్ణుడు వస్తాడు. అలాగా బిఫోర్ ఐ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్, చాలా మాట్లాడాలి కానీ టైం తక్కువ ఉంది, తక్కువ మాట్లాడతాను. ఒక్క నిమిషం దట్ లెజెండ్, దట్ హౌస్ హోల్డ్ నేమ్ గురు రామోజీరావు గారు గురించి 1 minute అందరం మౌనం పాటిద్దాం. ప్లీజ్ కైండ్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరూ పెద్దల గురించి మాట్లాడారు, రామోజీరావు గురించి. రామోజీరావు గారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనేది ఫస్ట్ స్టేజ్ అండి. రామోజీరావు గారు కృషితో ఋషి అయ్యి, లెజెండ్ అయ్యి, హౌస్ హోల్డ్ నేమ్ అయ్యి, ఇవాళ భారతదేశ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ చరిత్ర పుటంలో పెట్టేసి మనందరికీ నవ్వుతూ వెళ్ళిపోయారండి. నిజంగా ఐ మిస్ హిమ్ అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా బండికి 4 చక్రాలు విజయనిర్మల గారు, కృష్ణ గారు, జంజాల గారు, రామోజీరావు గారు. ఇంకంతకంటే నేను చెప్పలేకపోతున్నాను. పర్సనల్గా నా జీవితంలో చేసుకున్న పెద్ద అదృష్టాల్లో ఒకటి ఏంటంటే, ఈ యొక్క ఫిలిం డివిజన్ ఉషా కిరణ్ దగ్గర నుంచి శ్రీవారికి ప్రేమలేఖలో నేను హీరోగా స్టార్ట్ అవ్వడం నా అదృష్టం అండి. నిజంగా అటువంటి సినిమాలో నాకు అవకాశం రావడం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబంలో ఒకటినే నేను భావిస్తాను, వాళ్ళలాగే భావిస్తాను. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. రామోజీరావు గారి ఫ్యామిలీ అంతా కూడా. నేను మర్చిపోలేదు ఏంటంటే, 300 సినిమాలు దగ్గర చేశాను. ఏ ప్రొడ్యూసర్ నేను చూడలేదండి. ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు, సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది. అది ఎంత సంతోషం అంటే, ఒక ప్రేమ రామోజీరావు గారు పంపించారు. COVID-19లో కోవిడ్ మందు అందరికీ పంచారండి ఆయన. ఇదంతా చాలా మందికి తెలియదు. నేను సినిమాలు
ప్రతి సంవత్సరం డైరీ వచ్చేది. కృష్ణ, విజయనిర్మల, నరేష్ 3 డైరీలు వచ్చాయి రామోజీ ఫిల్మ్ సిటీ. నేను కొంచెం డౌన్లో ఉన్నప్పుడు రాదేమో అనుకునేవాడిని, కానీ ఖచ్చితంగా వచ్చేదండి. అది రామోజీరావు నిజంగా అండి. నా అదృష్టం ఆ కాంపౌండ్తో లింక్ అయ్యి, ఆయన గురించి ఒకటే చెప్తానండి. నాకు ఎనర్జీ కావాలనుకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాపిరెడ్డి గారు ఫోన్ చేసి, పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని 5 నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కపోతే ఒప్పుకోడు ఆయన. 5 నిమిషాల తర్వాత సార్ నేను వెళతాను, యువర్ టైం ఈజ్ వాల్యుబుల్ అంటే, అందరి టైం వాల్యుబుల్ అండి. మీకు నా టైం ఎంత వాల్యుబుల్, మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్. కూర్చోండి మాట్లాడాడని ప్రతి విషయం అన్నీ మాట్లాడుకుని తనివితేరా వచ్చేవాడండి. లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే, నా బ్రెయిన్, నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ గారు అన్నాడు. అలాగే పనిచేశాడు ఆయన. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను. లైఫ్లో నేను మర్చిపోలేను. ఐఎమ్ బిల్డింగ్ ఎ మెమోరియల్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఐ డోంట్ వాంట్ సే బియాండ్ దట్. అసలు ఆ వ్యక్తి డెప్త్, ఎన్ని వేల కుటుంబాలనైనా ఇవాళ అన్నం పెట్టాడు, ఎంతమందిని ఎంటర్టైన్ చేశాడు, ఎంతమందికి న్యూస్ అందించాడు. నా అదృష్టం అండి, ఇంకంతకంటే నేను చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ. ఫైనలీ కమింగ్ స్ట్రైట్ టు విహారయాత్ర అండి. వీరాంజనేయులు విహారయాత్ర ఈటీవీ విన్ August 14th. ఫస్ట్ నేను ప్రొడ్యూసర్స్ అండి, బాపినేడు గారు శ్రీవారి ప్రేమలేఖతో మా ట్రావెల్ స్టార్ట్. అప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. మనిషి అలాగే ఉన్నాడు. ఆయన ప్రేమ, అభిమానాలు, ఆయన ఎనర్జీ అంతే ఉంది. ఈ సినిమాకి బ్యాక్ బోన్లో ఆయన ఒకడు. అదేవిధంగా డ్రీమ్ ఫార్మర్ సుధీర్ బాబు గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తానండి. ఎక్కడ లోటు లేకుండా, ఎక్కడున్నా, గోవాలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, తృప్తిగా భోజనాల దగ్గర నుంచి అన్ని థ్యాంక్స్ అండి. అంత అద్భుతమైన సినిమాను కూడా అందించారు. ఫస్ట్ థ్యాంక్స్. అండ్ వేర్ ఇస్ మై డైరెక్టర్ అనురాగ్ పారుట్ల. నేను స్క్రిప్ట్ విన్నానండి. ఇది ఇలాగే తీస్తే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు అన్నాను. నేను చెప్తున్నానండి, నేను ఇది అతిశయోక్తి కాదు, ఎక్కువ మాట్లాడట్లేదు. జంజాల గారి స్క్రిప్ట్ చూశానండి, త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ చూశాను, వివేక్ ఆత్రేయ స్క్రిప్ట్ చూశాను, అనురాగ్ పారుట్ల స్క్రిప్ట్ చూశాను. ఇంకంతకంటే నేను చెప్పకూడదు. అండ్ కమాండ్ ఓవర్ ది యూనిట్, కమాండ్ ఓవర్ ది స్క్రిప్ట్, కమాండ్ ఓవర్ ది డైలాగ్స్, కమాండ్ ఓవర్ ది పర్ఫార్మెన్సెస్, ప్రతి ఇంచ్ అనురాగ్ దండి. ఫస్ట్ ఇట్స్ అనురాగ్స్. ఇంకంతకంటే నేను చెప్పకూడదు. ఆఫ్టర్ 3 years యూ వాచ్ యువర్ సెల్ఫ్. లవ్ యూ సో మచ్. నిజంగా రేర్, ఇట్స్ బాన్ జీనియస్ అండి. రేర్, చాలా అంటే పూనకం అంటారే, పూనకం చూశాను నేను. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్ అండి. ఇంతమంది ఆర్టిస్టులు తీసుకొని ఆ బేబీని పెట్టుకొని రాజమండ్రి, విజయవాడ, ఇటు గోవా దాకా వెళ్ళి తీసుకురావడం, ప్రతి యూనిట్లో ప్రతి వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ అంకుర్, ఐ టోల్డ్ హిమ్ ఆల్సో యుల్ బి ఎ డైరెక్టర్ వన్ డే. రియలీ అంటే సచ్ ఎ టీమ్ అండి, సచ్ ఎ విజువల్గా ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండి. సినిమా గురించి చెప్పాలంటే అండి, ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్. కొద్ది సంవత్సరాల ముందు శతమానం భౌతం సినిమా వచ్చింది, దాంట్లో కీలకమైన పాత్ర వేశాను. అది ప్రపంచం అంతటా కూడా ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి పెద్ద క్యాచ్ అయిందండి సంక్రాంతిలో. ఎందుకంటే వి హావ్ బికమ్ వాట్ యూ కాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి. ఫ్యామిలీస్కి దూరంగా ఉంటాను. ఎమోషన్స్ లేదనుకుంటారు అవతల వాళ్ళు, కానీ ఉంటాయి, డీప్ డౌన్ బరి అయి ఉంటాయి, లోపలే ఉంటాయి, ఇక్కడే ఉంటుంది. అది కలుసుకున్నప్పుడు, తలుసుకున్నప్పుడు కదిపి వస్తుంది మనిషి. నేను చెప్తున్నానండి, ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయిన August 14th ప్రతి ఎన్ఆర్ఐ, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇక్కడ కార్లు ఉన్నాయి, దే విల్ ఆల్ గో ఫర్ అ ఫ్యామిలీ ట్రిప్ అండి. దట్ ఈస్ వాట్ ద ఆర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ క్రియేటెడ్. నిజంగా ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ, 3 generations తీసుకుని ఆ క్యారెక్టర్స్లో ప్రతి క్యారెక్టర్లో ఎక్సెంట్రిసిటీ ఉంటుంది. అది జంజాల గారు స్క్రిప్ట్స్లో చూసాం. అంటే ఒక ఆథెంటిక్గా, ఏదో స్లాప్స్టిక్గా కాదు.
దాంట్లో ఒక ఎమోషన్ నాట్ చేసి దాన్ని హ్యూమర్ని బ్లెండ్ చేసి ఎలా వెళ్ళింది ఆ 2 hours అని ఎవరికి తెలియదండి. ఆ క్లైమాక్స్ వచ్చేదాకా కూడా బ్రిలియంట్లీ మేడ్ ఫిల్మ్. ఐమ్ టెలింగ్ యూ. నేను ఏదో మార్కెట్ చేస్తాను అనుకోదండి, నేను చెప్తున్నాను. ఈటీవీ విన్లో ఉషా కిరణ్లో శ్రీవారికి ప్రేమలేఖ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈటీవీ విన్లో ఇది అంత పెద్ద సక్సెస్ అవుతుంది. నిజంగా దీనికి ఈ మోటార్ బైకో సైకిల్ అనండి ఇంకోటి 2 చక్రాలు వెనక నుంచి నితిన్ అండ్ సాయి కృష్ణ అండి. ఫ్రమ్ ద బిగినింగ్ లాస్ట్ మొన్న మా మీటింగ్ వరకు కూడా దే వర్ డ్రైవింగ్ ఫోర్స్ అండి. ఫుల్ సపోర్ట్ ఫర్ ద ఎంటైర్ ప్రోడక్ట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ బోత్ దీస్ యంగ్స్టర్స్. మీరు మీ శక్తి అంటే మీ వల్ల రానున్న రోజుల్లో ఈటీవీ విన్లో అద్భుతమైన ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. యూ బోత్ ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. అందరు నాకు థ్యాంక్స్ చెప్తున్నా యాక్ట్ చేస్తారు కాదండి, నేను థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరూ కూడా చేతులు ఎత్తి థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా దట్ ఐ కుడ్ బీ ఇన్ సచ్ అ వండర్ఫుల్ ఫిలిం, ఐ కుడ్ పర్ఫార్మ్ విత్ ఆల్ దీస్ గ్రేట్ యాక్టర్స్. రెండోది ఇందాక ఎవరో అన్నారు ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ అని. నా అదృష్టం ఏంటంటేనండి, నాకు ఇవాళ బాగున్నానంటే నేను 50th year నా గోల్డెన్ జూబ్లీ ఫిలిం ఇయర్లో ఇది గోల్డెన్ జూబ్లీ ఫిల్మ్ అండి. ఇది ఫిల్మ్ అంటే నాకు గోల్డెన్ ఫిల్మ్. ఇది నిజంగా చెప్తున్నాను, చాలా సంతోషంగా చెప్తున్నాను. వీఆర్ ఆల్రెడీ సెలబ్రేటింగ్ ద సక్సెస్. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది నమ్మకం, పని మీద నమ్మకం, క్రియేటివిటీ మీద నమ్మకం. ఫైనల్గా నా అదృష్టం ఏంటంటే యంగ్ డైరెక్టర్స్ పెన్ పెట్టే ముందు వివేకాత్రేయ దగ్గర నుంచి ఫోన్ చేసి చాలామంది పెన్ను పెడుతున్నాం మీ పేరు రాసుకుంటున్నాం అంటే అదే నా నేషనల్ అవార్డ్ అండి. నిజంగా నా అదృష్టం ఇవాళ నేను యంగ్గా ఉన్నానంటే ఆనందంగా ఉన్నానంటే బికాజ్ ఆల్ ది యంగ్ డైరెక్టర్స్ ఇయర్. కొంతమందితో పని చేయలేదు, కొంతమంది పని చేసి ఉండొచ్చు. పేరు పేరున ఐ డోంట్ వాంట్ అగైన్ నేమ్ ఎవ్రీబడి, పేరు పేరున వినోద్ గారు, ప్రవీణ్ గారు, అందరూ ప్రతి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రియల్లీ అండి వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ August 14th ఈటీవీ విన్లో. ఇది ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ హిట్. లాస్ట్ కూడా చాలా పెద్ద హిట్ అయిందండి, చాలా పెద్ద రీచ్ వచ్చింది. #90s ఇది అంతకన్నా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలి, ఇంకా మరింత హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వీ షాల్ సెలబ్రేట్ ది సక్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆన్ ఈటీవీ విన్ ఓన్లీ. మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమా పైరసీ కాదు, బల్లగుద్ది చెప్తున్నాం, పైరసీ కాదు. ఇది ఈటీవీ విన్ సినిమా, ఇది పైరసీ కాదు. ఎవరు పైరసీ చేయలేరు, ఓన్లీ ఈటీవీ విన్లోనే మీరు చూస్తారు. సవాల్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో అండ్ మచ్. నా క్యారెక్టర్ గురించి నేను చెప్పడం మర్చిపోయాను, వీళ్ళందరూ కూడా చెప్పాలి. బట్ రాగ్మయూర్ అండి, రియలీ ఇట్ వాజ్ ఎ కాంపిటీషన్ ప్రతి సీన్ మా ఇద్దరికి కూడా, ఫాదర్ అండ్ సన్ గా. సచ్ అంటే ప్యాషన్ అండి, వాట్ ప్యాషన్. పేరు పేరున ప్రియా అందరూ కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళు కూడా, శ్రీలక్ష్మి చెప్పక్కర్లేదు ఇంకా, పేరు ప్రతి ఒక్కళ్ళు అండి దే డెడ్ అంటే లైఫ్ ఇచ్చేశారు ప్రతి ఒక్కళ్ళకి దీంట్లో. తన్మయ్య అందరికి కూడా పేరు పేరున ఒక్కొక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వి ఆల్ విల్ సెలబ్రేట్ ఈటీవీ విన్లో వీరాంజనేయుల విహారయాత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం లాంగ్ స్పీచ్ బట్ మనసు మాట్లాడి. లేదు పర్ఫెక్ట్ అసలు. యా, I would just like to call everyone on stage. Direction team అయి ఉండొచ్చు, రైటింగ్ టీమ్ అయి ఉండొచ్చు,